మన దేశానికి మతం లేదు, కులము లేదు. పరమతాల్ని సహించడం అనే మంచి సుగుణమున్న ఏలికలుగా మన వాళ్లకు మంచి పేరుంది కూడా. కానీ మనం వద్దు వద్దనుకుంటున్న ఈ మతాల దుర్గంధమే మన చాపల కింద చేరిపోయి దేశమంతా పాకిపోతుంటే ఆ కంపు మనకెందుకు ఇంపవుతున్నట్లు? విదేశాల్లోని ధర్మ ప్రభువులు తమ తమ చల్లటి చేతులతో జాలువార్చే ఫారిన్ ఫండ్స్ అనబడే సొమ్ములు ఇక్కడికొచ్చి మత మార్పిడుల దుకాణాలుగా తర్జుమా అయిపోతున్న వైనం మీద చర్చ పెడితే తప్పేంటి? దరిద్రం తాండవించే దేశం ఇది మన భారతావనికుండే ఇంకో ముద్దు పేరు. ఇక్కడ 57 కోట్ల మంది జనాభాకు నిలువ నీడలేదు. 28 కోట్ల 60 లక్షల మందికి తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకవు. రోజుకు 15 రూపాయల కంటే తక్కువ సంపాదనతో బతికిపోయే జనాభా 20% పైమాటే. ఇంతేసి ఆకలి, ఇన్నిన్ని అవలక్షణాలున్నందుకే మన మీద బయటి దేశాల నుంచి అప్పుడప్పుడు జాలి కురిసేది. 4 రూకలు పైనుంచి రాలిపడేది. కాకపోతే దారి మళ్లించడం అనే సబ్జెక్టులో మన వాళ్ళెంతటి మొనగాళ్ళో మనకు మాత్రమే తెలుసు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగుదలంటూ అందమైన పదాలతో కూడిన లక్ష్యాల్ని ముందర పెట్టుకుని ఎన్జీఓలు అనబడే కొన్ని ప్రభుత్వేతర సంస్థలు దొడ్డి దారినే రహదారిగా మార్చుకుంటున్నాయా? సాక్షాత్తు హోం మంత్రిత్వ శాఖే బయట పెట్టుకున్న కొన్ని లెక్కలు ఎన్జీఓ అన్న పదానికి ఉన్న పవిత్రత మీదనే దెబ్బకొట్టి పారేస్తున్నాయి. విదేశాల నుంచి జారీ అయ్యే దాతృత్వపు నిధుల్ని బుట్టలో వేసుకోవడంలో మన ఆంధ్రప్రదేశ్ది పైనుంచి 3rd ప్లేస్. గడిచిపోయిన ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 1324 కోట్ల పైచిలుకు మొత్తాన్ని విదేశీ వ్యక్తులు, సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పడితే ఇప్పుడు ఇంకా సదరు ప్రవాహం మరింత ఉధృతంగా మారిందన్నది తాజా వార్త. ఒక్క కరువు జిల్లాగా పేరున్న అనంతపురం ఎన్జీఓలకు దక్కిన మొత్తం 414 కోట్లు. అనంతపురం అంటే కరువు జిల్లాల్లో అట్టడుగు నుండేదని మనందరికీ తెలుసు. పొట్ట చేతబట్టుకుని వలసలు పోయే జిల్లాల్లో కూడా అనంతదే బెటర్ ప్లేస్. కరువు రక్కసి చేస్తున్న విలయ తాండవాన్ని అదుపులో పెట్టడానికే ఈ రొక్కమంతా ఖర్చు చేస్తున్నారనుకుంటే అది పక్కా అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్న ట్రస్టులన్నీ దాదాపు కొన్ని ఎంపిక చేసిన మతాలతో లింకులున్నవే. మరి బార్డర్ల బయట నుంచి ఇచ్చేవాడు, ఇటువైపు నుంచి పుచ్చుకునేవాడు అధిక పక్షం క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనంటూ సాక్షాత్తు హోంశాఖ కార్యదర్శి వెల్లడించుకున్నారు. సో క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ ప్రార్థనాలయాల సౌజన్యానిదే ఇక్కడ మేజర్ రోల్. మరి ఈ కోట్ల కొద్దీ కుమ్మరించబడిన విదేశీ కరెన్సీ మత మార్పిడుల దగ్గర కాకుండా ఇంకెక్కడ ఖర్చవుతున్నట్లు? మానవతా దృక్పథంతో పెద్ద మనసు చేసుకుని దాతలిచ్చే ఇటువంటి పైసలు చాలా గౌరవప్రదం. మామూలు పైసల కంటే ఇవి మోర్ అండ్ మోర్ వాల్యుబుల్. అటువంటప్పుడు మత మార్పిడులు లాంటి లొంగదీసుడు కార్యక్రమాలకు కాదు వీటిని ఖర్చు పెట్టాల్సింది. అక్షరం ముక్క తెలియని అమాయకులకు విద్యను పంచడానికి, రోగమొచ్చిన దరిద్రులకు వైద్యం చెయ్యడానికి. అంతే తప్ప దేవుణ్ణి మార్చడానికి, ఫలానా మతపు జనాభా పెంచుకోవడానికి మాత్రం కాదు. మారుమూల గ్రామాల్లో మతాన్ని అమ్మకానికి పెట్టడం అనే మహా తప్పిదం క్రమం తప్పకుండా జరిగిపోతుంటే ఇక్కడ తప్పు పట్టాల్సింది వాళ్ళ పేదరికాన్ని మాత్రమే కాదు, విదేశీ సొమ్ముల్ని ఎరగా వేసి పేదల్ని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్న ట్రస్టుల్ని, మెషనరీల్ని కూడా నరికి పాతరేయాల్సిన బాధ్యతను సర్కార్ వారే తీసుకోవాలి. ఎన్జిఓ సెక్టార్ వల్ల జరిగే మేళ సంగతి అటుంచితే అవి దేశానికి హానికరంగా మారుతున్నాయన్న ఆందోళన ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ దంపతుల పేరు మీద ఒక అనామతు స్వచ్ఛంద సంస్థ గురించిన తాజా వార్తే ఇక్కడో బలమైన ఉదాహరణ. ధర్మ ప్రభువుల ముసుగులో జరుగుతున్న దందా ఒరిజినల్ రంగు వేరే రండానికి ఇంతకంటే హేతువు ఇంకేం కావాలి? Stop pointing at me! Stop pointing at me! You stop pointing at me!
आएगा, मैं गुस्सा आएगा, क्यों नहीं आएगा? आराम से। I will see you in court. I will see you in court. हमने भेजा. కుడాంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అంతెత్తున ఆందోళన జరిగితే తమిళ సర్కారే హాహాకారాలు పెట్టేసింది. కానీ ఇక్కడ నిరసనకు దిగిన స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచే నిధులు అందుతున్న నిజం ఆ తర్వాతే బయటకొచ్చింది. ఏటా 10,000 కోట్లకు తగ్గకుండా అమెరికా, యూరప్ దేశాల నుంచి స్వచ్ఛందంగా ఊడిపడిపోతున్న నిధుల్ని విద్రోహక చర్యలకే ఊతమిస్తున్నట్లు కేంద్రం పసిగట్టేసింది కూడా. దేశమంతా పరుచుకున్న టెర్రరిస్ట్ నెట్వర్క్ కు పునాదులు కూడా ఈ విదేశీ విరాళాలే. మరి హవాలా అనబడే ఒకానొక తీవ్రమైన ఆర్థిక నేరానికి సైతం ఈ ఎన్జిఓలే ఆనవాళ్లన్న అనుమానం ఇంకోవైపు. ఇక్కడితో ఆగకుండా మతం రంగు పులుముకొని రిజిస్టర్ అయిపోతున్న మిషనరీలు పాల్పడే ఘోరాలకు మత మార్పిడులనేది మారుపేరు. కూలీ నాలి దొరక్క, కడుపుకింత తిండి దొరక్క అల్లల్లాడిపోయే గ్రామీణ జనాభాను ఉద్ధరించాల్సిన బాధ్యత ఇటువంటి ట్రస్టులది, మిషనరీలది. కానీ అక్కడ జరుగుతున్నదే వేరు. వీళ్ళ చేతి వాటానికి మతాలు, మనోభావాలు, చివరికి కొల్చే దేవుళ్ల పేర్లు అన్నీ మారిపోతున్నాయి. మతాల మాటన జొరబడి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న పర్సనాలిటీలకు ఇక్కడ మినహాయింపు లేకపోవచ్చు. దేశాన్ని ఒంటి చేత్తో ఏలిపారేస్తున్న యూపీఏ కూటమి చైర్ పర్సనాలిటీ, ఆ ఇంటి అల్లుడు ఇద్దరూ క్రైస్తవ మతస్థులే గనక దేశవ్యాప్తంగా క్రిస్టియానిటీని ఇలా వెనకదారి నుంచి వృద్ధి చేసుకుంటున్నారన్న అనుమానము జనంలో లేకపోలేదు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటిదే ఇంకో పోకడ. ఇక్కడ జగన్, అతని బావ అనిల్ వ్యవహారం మీద వేలెత్తి చూపించడం మన ఉద్దేశం కాదు. బహిరంగ వేదికల మీద జగన్ పార్టీ గౌరవాధ్యక్షురాలి చేతుల్లో బైబిల్ ఎందుకు కనిపిస్తోందన్న ప్రశ్న కూడా ఇక్కడ అప్రస్తుతం. ఇటువంటి పరిణామాలు ఇచ్చే సంకేతాలు ఏమిటన్నది మాత్రమే ఇక్కడ అవసరం. తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రాల్లోనే ఆపరేషన్ ఆకర్ష్ లాంటి మత ఛాందస పథకాలు అమలైపోతున్నప్పుడు అప్పట్లో విమర్శలకు చలించి అడ్డు కట్టేస్తామన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మాట ఎంత దాకా వచ్చిందో తెలీదు. ఆ తర్వాత మరింత విస్తృతంగా వ్యాపించిపోయిన మత మార్పిడులకు ఎందుకు చెక్ పడ్డం లేదన్న ప్రశ్నకు జవాబులు మాత్రం లేవు. మతం మార్చుకోవడం అనేది పూర్తి వ్యక్తిగతం అన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే. కాకపోతే బలవంతపు మత మార్పిడులనేవి సహేతుకమా కాదా అన్న చర్చ కూడా ఇప్పుడు అత్యంత అవసరం. చారిటీ అనే పదానికి ధర్మం అన్న అర్థాన్ని ఇస్తుంది మన తెలుగు నిఘంటువు. అంటే ధర్మం అదుపు తప్పుతున్నట్లు కూడా ఇక్కడ భావించాల్సి ఉంటుంది. మతాల తొడుగు కింద మాటు వేసి ఎన్జిఓ ఉరఫ్ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న అరాచకానికి విరుగుడు కనిపెట్టాలి. ఇందుకోసం ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ అనే పటిష్టమైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలన్నది మనబొట్టి వాళ్ళ విన్నపం. జస్ట్ అన్ అపీల్.